చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలోని మామిడి రైతులు దగాకు గురవుతున్నామని వాపోతున్నారు. మామిడి సీజన్ ప్రారంభం కాగానే గుజ్జు పరిశ్రమలు సిండికేట్గా మారడంతో అది పరిపాటిగా మారిందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు పరిధిలోని బంగారపాళ్యం, తిరుపతి జిల్లాలోని పాకాల, దామల్చెరు, మొగరాల, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, చిన్నమండ్యం, గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, సంబేపల్లి, పీలేరు, కలకడ, గుర్రంకొండ, పొంగునూరు ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేసి మామిడి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ మామిడి రైతులు గడిచిన 2 ఏళ్లుగా దగా గురవుతున్నట్లు వారు వాపోతున్నారు. ర్యాంపుల నిర్వాహకులు సిండికేట్గా మారి రైతుల నుంచి టన్ను తోతాపూరి 3,000కే కొనుగోలు చేసి ఇతర ప్రైవేట్ వ్యాపారులకు అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారని వారు పేర్కొంటున్నారు. కొన్నేళ్లుగా ర్యాంపుల నిర్వాహకులు ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు వ్యాపారాలు సాగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదంతా మార్కెట్ శాఖ కన్ను సన్నెల్లోనే సాగినట్లు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దఫా ర్యాంపుల నిర్వాహకులు సైతం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చిత్తూరు ఏడీ పరమేశ్వరన్ ప్రకటన చేశారు. దీంతో చిత్తూరు జిల్లాలోని బంగారపాళ్యంలో 20 ర్యాంపులు ఉంటే 18 మంది రిజిస్ట్రేషన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. ఇక తిరుపతి జిల్లాలోని పాకాల, దామల్చెరు పరిధిలోని 14 ర్యాంపులు, ఇక అన్నమయ్య జిల్లా పరిధిలో 50 ర్యాంపులు రిజిస్ట్రేషన్కి దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో 80%, చిత్తూరు జిల్లాలో 50%, తిరుపతి జిల్లాలో 70% పంట కోతలు పూర్తి చేశారు. అధికారులు ముందస్తుగానే మేలుకొని మామిడి రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉంటే ఈ ఏడాదైనా మామిడి రైతులు ఊరట దక్కేదని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మార్కెటింగ్, ఉద్యాన శాఖ అధికారులు దృష్టి సారించి ఉన్న మామిడికైనా ఆశించిన ధరలు దక్కేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మామిడికి కూటమి ప్రభుత్వం టన్నుకు 4,000 సబ్సిడీ ప్రకటించింది. గుజ్జు పరిశ్రమలో టన్నుకు 8,000 తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా అక్కడ కూడా పట్టించుకోవట్లేదని, టన్ను 5-6 కొనుగోలు చేస్తున్నారని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి మామిడి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.